మార్కెట్లోని శ్రీ వెంకటేశ్వర కూరగాయల మార్కెట్ సంఘం ఇందులో మైసమ్మ గుడి నిర్వహించబడింది. కొన్ని సంవత్సరాల నుంచి ఉండే మైసమ్మ తల్లి ఇప్పుడు విగ్రహ ప్రతిష్ట చేసుకోవడం జరిగింది. ఈరోజు స్థానిక కూరగాయల మార్కెట్లో దాదాపు 40 సంవత్సరాల నుండి ఈ యొక్క మైసమ్మ విగ్రహము ప్రతిష్ట జరిగింది చిన్నగా. అప్పుడు దాని తర్వాత మళ్ళీ చిన్నగా విగ్రహం పెట్టి అప్పుడు చిన్నగా గుడి కూడా కట్టినాము. అప్పుడు విగ్రహ ప్రతిష్ఠన చిన్నగా చేసినాము. ఈరోజు భారీ ఎత్తున పెద్ద ఎత్తున అందరూ కొంతమంది చిరు వ్యాపారులు రైతులు అందరూ కలిసి ఈరోజు అందరూ చందాలు వేసుకొని చాలా పెద్దగా గుడి పెద్దగా నిర్మించడం జరిగింది. అమ్మవారును ఈ రకంగా మేము ఈరోజు పండగ జరుపుకుంటున్నాం. దీనిలో భాగంగా హమాలీలు, చిరు వ్యాపారులు, రైతులు, సిరిసిల్ల పట్టణ ప్రజలు అందరూ కూడా పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం అందరూ కూడా అటెండ్ అయినారు. రంగరంగ వైభవంగా ఈ యొక్క కూరగాయల మార్కెట్లోని మైసమ్మను మేము ఘనంగా ఈరోజు విగ్రహ ప్రతిష్ఠాన చేసుకున్నాము. అదేవిధంగా రేపు 30వ తారీఖు నాడు మరి మైసమ్మ బోనాల పండుగ పోషమ్మ తల్లి గారికి పోవడం జరుగుతుంది. ఆ రోజు కూడా రంగరంగ వైభవంగా పండుగ అనేది జరుపుకోవడం జరుగుతున్నది. కావున ఈ యొక్క కార్యక్రమానికి అందరూ వచ్చినటువంటి అందరికీ అమ్మవారు మా అందరినీ కూడా చల్లగా దీవించాలని ఆ యొక్క మైసమ్మ తల్లిని, ఆ యొక్క జగన్మాతను నేను వేడుకుంటున్నాను. అదేవిధంగా మా మార్కెట్లోని కొన్ని సమస్యలు ఉన్నాయి. అటువంటి సమస్యలు కూడా అమ్మవారును చూసుకోగలరని ఆ యొక్క ప్రాధాన్యపడి కోరుకుంటున్నాను. దాదాపు కొంతకాలంగా మైసమ్మ తల్లి విగ్రహం మరి కొద్దిగా చిన్నగా ఉండే ఆ సందర్భాలలో మళ్ళీ గుడి పునర్నిర్మించాలనే ఉద్దేశం కొద్దీ శ్రీ వెంకటేశ్వర కూరగాయల మార్కెట్ సంఘము ఇక్కడ ఉన్న సభ్యులు మరి అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు అందరూ ఏకమ్మటిగా అయ్యి ఈ అమ్మవారి మందిరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో మరి ఇక్కడ ఇవాళ ప్రతిష్టాపన చేయడం జరిగింది. మంచిగా అనుకూలంగా నిర్మించుకోవడం జరిగింది. మరి సిరిసిల్ల పట్టణ ప్రజలు కానీ అదేవిధంగా ప్రతి ఒక్క రైతులు, క్షేమంగా వ్యాపారులు అందరూ మంచిగా ఆరోగ్యాలతో ఉండాలనే ఉద్దేశంతో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన చేసుకున్నాము. ఈరోజు అన్న సందర్భం జరుగుతుంది. అదేవిధంగా శుక్రవారం రోజు కూడా బోనాల పండుగ పోషమ్మ తల్లి విజయవంతంగా జరుగుతుంది. కాబట్టి మరి ప్రజలు కూడా రావాలి. మంచి విషయం కాబట్టి అందరికీ శుభాశిషలు.